నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలు అండి. ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కంట్రోల్ని ప్రతి సంవత్సరము ఉజ్జయిని మహంకాళి జాతర అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది. ఈ ఉజ్జయిని మహంకాళికి చాలా చరిత్ర ఉన్నది. 200 సంవత్సరాల అటువంటి మంచి చరిత్ర ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి యొక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు వచ్చి ఇక్కడ బోనం పెట్టడం కానీ దర్శనం చేసుకోవడం కానీ జరుగుతున్నది. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ తల్లి అప్పుడు ఆ రోజుల్లో 200 సంవత్సరాల కిందట ఇక్కడ ఉన్నటువంటి రాకాసి రోగాన్ని మాయం చేయడం కోసం అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఉజ్జయిని మన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఉజ్జయిని మాతని మొక్కడం వల్ల ఇక్కడ రోగం నయం కావడం వల్ల అమ్మవారిని తెచ్చి ఇక్కడ నిలుపుకోవడం జరిగింది. అట్లాంటి చరిత్ర కలిగినటువంటి అమ్మవారు ఇక్కడ కొలువు తీరడము మనందరికీ దర్శనం కలిగడము చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని మహంకాళి యొక్క దర్శనానికి వచ్చిన ప్రజలకు ఇక్కడ నేటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడం చాలా సిగ్గుచేటు. మనం ఏమంటున్నామంటే ఇక్కడ మౌలిక వసతులు కల్పించాలి. మనం ఇందాక చూసుకున్నట్లయితే మేము దర్శనంకి వెళ్ళినాం, తోపులాట జరగడం వల్ల ఎంతో మంది కింద పడడం జరుగుతున్నది. ఇలాంటి మౌలిక వసతులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదు. మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఫెయిల్ అయిందని 100% చెప్పగలము. ఇక మనం చూసుకున్నట్లయితే విఐపి పాసులు అని అన్నారు. విఐపి పాసులు ఉన్నా ఏ పాసులు ఉన్నా కానీ అక్కడ నడిచే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు లైన్లో గంటల తరబడి ఉండాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఇక్కడ ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఉజ్జయిని మహంకాళి దగ్గర ఎందుకు మీరు మౌలిక వసతులు కల్పించలేకపోయారు? దర్శనాన్ని సక్రమంగా ఎందుకు చూడలేకపోయారు? గొప్పలు చెప్పుకోవడం కాదు, ఇక్కడ మీరు కూడా వచ్చి చూడండి. ఇక్కడ భక్తులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అమ్మవారిని దర్శించుకోవాలి, బోనం పెట్టుకోవాలని ఎంతో మొక్కుముడితో వచ్చినటువంటి వాళ్ళకు నిరాశన కలుగుతున్నది. మేము ఈ గవర్నమెంట్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, తక్షణమే మౌలిక వసతులు కల్పించాలి, భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలి. తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై మహంకాళి, ఉజ్జయిని మహంకాళి. దర్శనం బాగానే జరిగింది, కాకపోతే ఫెసిలిటీస్ అస్సలు బాగాలేవు. మొత్తం నూకుడు అట్లా అయింది. విఐపి పాస్ అన్నారు. విఐపి పాస్లో ఇట్లా 2 గంటలు పడుతుంది ఒక్కొక్కరికి దర్శనానికి. నార్మల్ పబ్లిక్కి ఎంత దర్శనానికి ఇట్లా లేట్ అవుతుందో తెలియదు. ఇక అట్లా అయిపోయింది మొత్తం పబ్లిక్. ఈసారి గవర్నమెంట్ అయితే మీరు ఫెసిలిటీస్ కొంచెం మంచిగా చేస్తే బాగుంటుండే. నమస్తే, నా పేరు అభినయ్, ఏబీవీపీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ప్రెసిడెంట్ని. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటుందో గొప్పలు చెప్పుకుంటుంది ఈరోజు, కానీ హిందువులకి ముఖ్యంగా దేవాదాయ శాఖ కొండ సురేఖ గారు మరి ఆమె నిద్రపోతురా లేకపోతే 200 ఏళ్ళ చరిత్ర ఉంది అక్క ఇక్కడ మనం చూసుకున్నట్టయితే. మరి ఆమె ఇక్కడికి వచ్చి మౌలిక సదుపాయాలను కల్పించాలి, లేదా ఇక్కడ ఉండి ఆమె సూపర్వైజర్నే చేయాలి. మరి ఆమె ఇక్కడ ఉందా లేదా? మరి రేవంత్ రెడ్డి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కానీ చదువునే పట్టించుకున్నాడు అనుకున్నాం ఇన్ని రోజులు, కానీ హిందూ దేవులను కూడా పట్టించుకుంటాడు. ఇవాళ చూస్తున్నాం మేము ఇక్కడ ఏం మాత్రం మౌలిక సదుపాయాలు లేవు. వివిఐపి పాసులు అమ్ముతున్నారు, విఐపి పాసులు అమ్ముతున్నారు. వాళ్ళు పొద్దుగల 5ంటికి వచ్చారు, ఇప్పుడు చూసుకుంటే 12 అవుతుంది, ఇప్పటికీ దర్శనాలు కాదు. అంటే పాసులకి ఇట్లా అయితే మరి నార్మల్ ప్రజల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే తాగడానికి నీళ్లు కూడా లేవు అక్కడ, వాళ్ళకి కూర్చోవడానికి ఏదీ లేదు. పొద్దున్న నుంచి లైన్లో నిలబడ్డారు, మేము చూసాం కల్లారా. మాకు కూడా చాలా ఇబ్బంది అయింది. మేము ఒకటే చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తక్షణమే ఇక్కడ మౌలిక సదుపాయాలు భక్తులకి ఏ మాత్రం ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. జై మాతాది. దర్శనం కొంచెం లైన్ లేట్ అవుతుంది, కొంచెం వివిఐపి దర్శనం ఎక్కువ అవుతున్నాయి. మళ్ళీ అందరికి వివిఐపి పాసెస్ కాదు నార్మల్ దర్శనం చేసుకున్నాం. పాస్ తీసుకొని కూడా వేస్ట్. వివిఐపి వాళ్ళు వస్తున్నారు కదా, అప్పటికి లైన్ ఎక్కువ పెద్దగా అయిపోతుంది, టైం పడుతుంది దానికి. ఇంకా దూరం వరకు బోనాలు ఎత్తుకొని ఉన్నారు వాళ్ళు, గంట సేపటి నుంచి ఎత్తుకొని ఉన్నారు. దగ్గరలో మా మమ్మీ ఒక 1.5 hour ఎత్తుకుంది బోనం. మేము 9 o'clock అట్లా బోనం స్టార్ట్ చేసుకున్నాం. 9 o'clock అట్లా లైన్లో నిలబడితే 10 లెవెల్ అవుతుంది. ఇప్పటికి లెవెల్ 2 hours బోనాలలో మా మమ్మీ నిలబడ్డా. చాలా ఇబ్బంది అవుతుంది బోనాలు ఎత్తుకున్న. చిన్న పిల్లలు బోనాలు ఎత్తుకొని నిలబడతారు, వాళ్ళు ఓపిక ఉండాలి కదా వాళ్ళకు కూడా. అది కొంచెం చూసి దేవాదాయ శాఖ అది ఏం మంచిగా లేదు, కొంచెం నీట్నెస్ కూడా అంత క్లీన్గా లేదు. ఇక కొంచెం గుడలు చూసుకొని కొంచెం బోనం లైన్ సపరేట్, దానికి లైన్ సపరేట్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అట్లా దర్శనం బాగా జరిగింది మేడం, అంత ప్రవర్తన బాగుంది, వ్యవస్థాపకులు అంతా బాగా చేశారు. బట్ పేరుకు మాత్రం విఐపి దర్శనం టికెట్ ఉంది. బట్ విఐపి దర్శనం కంటే ఆర్డినరీ లైన్ చాలా తొందరగా అవుతుంది. పేరుకే విఐపి దర్శనం, అది పేరు గొప్ప దిడ్డ అన్నట్టు అట్లుంది అది. కానీ మాకు మినిమం ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 3.5 గంటలు పట్టింది మేడం. అంతలోపటి మా ఆర్డినరీ ఫ్రెండ్స్ జనరల్ లైన్లో వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇది చాలా అన్యాయం మేడం. పేరుకే గొప్ప చెప్పుకొని ఇస్తారు పాసులు. నా దగ్గర దానికంటే పెద్ద పాస్ ఉంది మేడం. ఇది పేరుకు ఐడికి పాడే. నాకు దీనికంటే నేను ఆర్మీ పర్సన్ మేడం, ఆర్మీ రిటైర్డ్ పర్సన్ పాస్. కానీ నేను దీనికి వాల్యూ ఇచ్చి వచ్చి చూశాను ఫస్ట్ టైం. బట్ నాట్ ఇంట్రెస్ట్ మేడం. నెక్స్ట్ టైం వాళ్ళకి ఇస్తే నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకేనా? జై మహంకాళమ్మకి.
సార్ విఐపి పాస్లలో ఉన్నారు, చాలా వరకు లేట్ అవుతుంది, ఇబ్బందులు పడుతున్నారు. విఐపి పాసులు చాలా ఇచ్చారు, దర్శనం పర్లేదు అవుద్ది, కొద్దిగా ఎక్కువ పాసులు ఇచ్చారు, లేట్ అవుతుంది. ఫ్రీ దర్శనాలు చేసుకునే వాళ్ళకి త్వరగా పంపిస్తున్నారు. ఇక్కడ విఐపి పాస్లు ఫ్రీ దర్శనం వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు, పాస్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా లేట్గా ఉంది, అంటే వీళ్ళందరికి భక్తుంది, అట్లా నిదానంగా మంచిగా పోతారు. ఫ్రీ దర్శనంలో తొందరగా వెళ్ళిపోతారు. మాకు పాసులు మార్నింగ్ 7 o'clock లైన్లోకి వచ్చినాము, ఇప్పటివరకు ఇది పరిస్థితి, ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. మొత్తం విఐపి భక్తుల సేవలో ఊరు వాళ్ళంతా సామాన్య అంటే జనరల్ ఫస్ట్, దాని తర్వాత పాసులు అన్నారు, మళ్ళీ పాసుల దాంట్లోకి వస్తే ఇది ఒక లైన్ నుంచో పెడుతున్నారు. అందరి దగ్గర పాసులు ఉన్నాయి. ఎమ్మెల్యే సాబ్ ఇంతసేపు కొంతమంది చక్కెర వచ్చి పడిపోయింది, వాళ్ళని కూడా ఏం లేవు, ఏమనంటే ఆడ ఏం మీరు ఇట్లానే పోవాలని అంటారు. పైసలు వాటర్ ఉంది, ప్రసాదం అన్ని మంచిగా ఉంది, పాసులు అయితే మంచిగా వంచారు అని ఏం ఫెసిలిటీస్ లేవు. కేసీఆర్ రావాలి, మళ్ళా కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి వద్దు మాకు. వాటర్ మంచిగా ఉందండి, అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయి, ఓన్లీ దర్శనమే లేట్ అవుతుంది బాగా. ఎన్ని గంటలు అవుతుంది సార్ వెయిట్? 1.5 hours. మేము 7 o'clock వచ్చినామండి. అసలు పాసులు ఎక్కువ వంచడం వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది. 70,000 పాసులు ఇష్యూ చేసిరట. పాస్కి ఇద్దరంటే లక్ష. చాలా లేట్ అయ్యేటమ్మా, చాలా మరి ఘోరం.